హాయ్ వ్యూయర్స్. పసిడి ప్రేమికులకు శుభవార్త. బంగారం ధర మళ్లీ తగ్గింది, వెలవెలబోయింది. పసిడి పడిపోవడం ఇది వరుసగా రెండో రోజు. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరిగినా కూడా దేశీయ మార్కెట్లో పసిడి దిగి రావడం గమనార్హం. బంగారం ధర తగ్గితే వెండి కూడా ఇదే దారిలో నడిచింది. హైదరాబాద్ మార్కెట్లో సోమవారం బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 80 రూపాయలు పడిపోయింది. దీంతో 53,350కి 10 గ్రాముల బంగారం ధర చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు 80 రూపాయలు తగ్గి 48,900కు ధర చేరింది. పసిడి ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర 80 వరకు దిగొచ్చింది. దీంతో 67,900కు కేజీ వెండి ధర చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణ్యపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర పైకి కదిలింది. బంగారం ధర ఔన్స్కు 0.13% పెరుగుదలతో $1,950లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే ధరలో నడిచింది. వెండి ధర ఔన్స్కు 0.42% పెరుగుదలతో $26.98లకు ఎగిసింది. కాగా పసిడి ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్, పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, అలాగే వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి. ఇది ఈ రోజు ఉన్నటువంటి బంగారం ధరల వివరాలు. మళ్ళీ రేపు కలుద్దాం.